దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా మన లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తాం, మనలను పొగిడే వాళ్ళని, మనకు మేలు చేసిన వాళ్ళకి మేలు చేయటం, మనతో ఫ్రెండ్షిప్గా ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం లాంటివి చేస్తూ ఉంటాం. ఈ సహజం, మానవ సహజం. ఇలాంటివన్నీ ప్రతి మనిషి చేస్తూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాము. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఆయన మనకి మాటలు సెలవిస్తూ ఉన్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ శత్రువులను మీరు ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించిన వారికి మీరు మేలు చేయమని యేసుప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. ఆయన ఆజ్ఞాపించారు మనకది. మన శత్రువులని మనం ప్రేమించాలంట. అవుతుందండి? మన వల్ల అవుతుంది అది? శత్రువును మనం అసలు ప్రేమించగలుగుతామా? మన ఇరుగు పొరుగు వారు కానీ, మన కొలీగ్స్ కానీ, మనతో ఉన్న బంధువులు కానీ, మనకు సంబంధించిన మన చుట్టూ ఉండే ప్రజలు మనల్ని ఒక మాట అంటే మనం ఓర్చుకోగలుగుతున్నామా? అక్క చెల్లెళ్ళకే పడదు, అన్నదమ్ములకే పడదు, భార్య భర్తలకు కూడా పడట్లేదండి ఈ మధ్య. ఒక్క మాట అంటే సహించుకోలేకపోతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడంటే, మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నాడు. మీ శత్రువులను మీరు ప్రేమించండి అయ్యా. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించటం వల్ల ఉపయోగం ఏముంటుంది? మిమ్మల్ని ఆదరించిన వారిని మీరు ఆదరించడం వల్ల ఉపయోగం ఏముంది? మిమ్మల్ని మీకు లాభము చేసిన వారికే మీరు లాభం చేసిన వలన ప్రయోజనం ఏంటి? మీ శత్రువులను మీరు ప్రేమించండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఖండితంగా చెబుతాడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకేమంటున్నాడంటే, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి అంటున్నాడు. కఠినమైన మాటలండి, కఠినమైన మాటలు. మన వల్ల అవుతుందా? మనల్ని ద్వేషించే వారికి మనం మేలు చేయాలంట. మనల్ని చూసి కొంచెం ముఖం అటు తిప్పుకుంటేనే మనం సహించలేం. మనల్ని చూసి ముఖం కొంచెం చిట్లించి కొంచెం సీరియస్గా ఒక రకంగా పెట్టుకుంటేనే వారితో మాట్లాడటానికి మనము ఇష్టపడం. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, మిమ్మలను ద్వేషించు వారికి, మిమ్మలను హింసించు వారికి మేలు చేయండి, మిమ్మల్ని ద్వేషించిన వారికి మేలు చేయండి అని చెప్తున్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చేయగలుగుతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన శత్రువులను మనం ప్రేమించగలుగుతున్నామా? మనలను ద్వేషించినటువంటి వ్యక్తులకు మనము మేలు చేయగలుగుతున్నామా అని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనుష్యుడైతే, ఏ వ్యక్తి అయితే తన శత్రువులను సైతం ప్రేమిస్తాడో, ఏ వ్యక్తి అయితే తన శత్రువులను ప్రేమిస్తాడో, హృదయపూర్వకంగా ప్రేమిస్తాడో, ఏ వ్యక్తి అయితే తనలను దూషించిన వారికి మేలు చేస్తాడో, దేవుడు ఆ వ్యక్తికి రెట్టింపు ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. దేవుడు అట్టి మనుషులకు ఉన్నతమైన అట్టి బహుమానాలను సిద్ధపరుస్తాడు. దేవుడు అట్టి వ్యక్తులని ఆశీర్వాదకరంగా మార్చబడతారు. వారి కుటుంబాన్ని దీవిస్తాడు, వర్ధిల్లింపు చేస్తాడు, గొప్ప తలగా చేస్తాడండి. ఎప్పుడంటే శత్రువును ప్రేమించగలిగినప్పుడు, తనను ద్వేషించిన వారికి మేలు చేయగలిగినప్పుడు మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు మనతో మాట్లాడుచున్నటువంటి మాట, మీ శత్రువులను మీరు ప్రేమించండి. మన శత్రువులను మనము ప్రేమించుదాం, మన శత్రువులను మనం ప్రేమించుదాం. మనలను ద్వేషించిన వారికి మనము మేలు చేద్దామండి. మనల్ని ద్వేషించిన వారికి మనం మేలు చేద్దాము. తద్వారా దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదమును, అభివృద్ధిని, ఐశ్వర్యమును, సంతోషమును పొందుకొని యుగయుగాలు ఆనందంతో ఉందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.